నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ లావణ్య. ప్రతిక్షణం ప్రజల క్షేమం కోసం అలాగే ఆచంట వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం. ప్రస్తుతం మీరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024లో గెలుపు నాదే అంటున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఎవరు క్యాండిడేట్లు ఉంటే వాళ్ళే నాదే గెలుపు అనే సహజ ధోరణిలో వెళ్ళకపోతే రాజకీయాల్లో అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంచేత ఎవరైనా సరే న్యాగ్గా నేను గెలుస్తానని చెప్పొచ్చు, వైఎస్ఆర్ పార్టీ గెలుస్తానని చెప్పొచ్చు. కానీ ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనే ఆలోచన స్పష్టమైన వైఖరితో మనం చూసినట్టయితే వైఎస్ఆర్ పార్టీ అధికారం 2019 వచ్చిన తర్వాత అరాచక ప్రభుత్వం కక్షపూరితమైన వర్గ వైషమ్యాలతో క్రియేట్ చేస్తూ డబ్బు అహంకారంతో డబ్బే ప్రధాన ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు ప్రజా వ్యతిరేకతతో కూడుకున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ధైర్యంగా చెప్పుకోలేని, ధైర్యంగా ఓటాడగలేని పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అని చెప్పగల తప్పదు అనే మాట చెప్తాము. ఎన్డీఏ కూటమి తరఫున ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కూటమి నుండి మీకు మద్దతు ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ఈనాడు పనిచేస్తున్నాం. ఈనాడు అరాచక ప్రభుత్వాన్ని జరుగుతున్న హత్యా రాజకీయాలు కానీ, ఇసుక దోపిడీ కానీ, సారా దందా కానీ, మైన్స్ యొక్క వ్యాపారాల యొక్క ధోరణి చూస్తుంటే రాష్ట్రంలో బహిరంగంగా ఈవేళ అవినీతి జరుగుతున్నా కూడా ప్రశ్నించలేని ప్రజలను తయారు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సందర్భంగా ప్రజలు ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఉండడానికి వీలు లేదనే ఆలోచన ప్రత్యేకంగా యువత బయటకు వచ్చింది. యువత ఆలోచన అంతా కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఇంకా పోలీసు యొక్క కబంధ హస్తాలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర, డీజీపీ దగ్గర ఉండడం వల్ల ఇంకా ప్రజలు బయటికి రాలేనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ఫస్ట్ టైం ఓటర్స్ చూశాను. నేను ఇంటింటికి వెళ్ళా, ప్రతి గడపకి తొక్కా, ప్రతి ఇంటిలోనూ ఓటర్ కలిసి ఓట్లు అందించిన సందర్భంగా వారిలో ఉన్న మానసిక ఆవేదన బయటికి చెప్పలేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదనే ఆలోచన మాత్రం బహిరంగం అయ్యిందనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఉన్నాను. అంటే ఇప్పుడు బీజేపీ ప్రధాని మోడీ గారు కూడా ఉన్నారు కదా, ఈవేళ మోడీ గారి ప్రభుత్వం ఎంచేదంటే మొట్టమొదటిగా 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ పోటీ చేసింది, జనసేన పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అరాచక ప్రభుత్వాన్ని పాల్దోయడానికి మొట్టమొదటిగా కలిసి పోటీ చేద్దాం, కలిసి అరాచక రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని పరీక్షిద్దామని భాగస్వామ్యం ముందుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కలిసి పోటీకి సిద్ధమవుదాం, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామనే ఒక ఏదైతే ఆయన యొక్క ఓవాచ కానీ, ఆయన యొక్క ఆలోచన కానీ, ఆయన బలమైన ఆలోచన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కలిసి కూడగట్టుకుని ఇటువంటి దుర్మార్గుని ఇంటికి పంపిద్దామని ఆలోచన చేసే ప్రయత్నంలో ఆయన కూడా అంతకుమించి భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా మరి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న సందర్భంగా ఆయన కూడా ముగ్గురు కలిసి పోటీ చేయాలనే ఆలోచనతోటి చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా కలిసి పోటీ చేద్దాం, కలిసి నడుద్దామనే ఆలోచనతోటి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడంలో మేము కూడా బాగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కోకడి కుతంత్ర రాజకీయాలు, అవినీతి రాజ్యాన్ని బయటికి పంపిద్దామనే మోడీ గారు కూడా సంకల్పం సహకరించడం కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కార్యకర్తలు, బలమైన
సామాజిక బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా కొనసాగుతున్న సందర్భంగా అప్పుడప్పుడు దూరమైనప్పుడు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు దాని బలాన్ని పుంజుకుని రాజకీయాలు చేస్తున్న సందర్భంగా 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ 1 వేలతో పోయింది ఇక్కడ రాష్ట్రంలో అని అనుకున్న సందర్భంగా ప్రజల క్రూరమైన రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ అంతా కలిసి పొడి ప్రజలకు అండగా నిలిచినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో బలమైన పుంజుకుంది, ప్రతిపక్ష పార్టీగా పుంజుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి తెలుగుదేశం పార్టీలో ప్రజల మద్దతు కూటుకట్టుకున్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఆయన పార్టీని కూడా బలోపేతం చేసుకున్న సందర్భంగా దేశ రాజకీయాల్లో మన రాష్ట్ర రాజకీయాలు ఉండాలని ఆలోచించే కూటమి ఏర్పడిన సందర్భంగా కలిసి పనిచేస్తున్నాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఇంకా మాకు వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనే మాటను చెప్పడం నీతి మాలిన రాజకీయంగా భావిస్తా ఉన్నా. నిన్నో మొన్న అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు ఏమనంటే మేము భారతీయ జనతా పార్టీ లేవని చెప్పడం అంటే ఎకిలిచ్చడం, ఎకిలిగా మాట్లాడడం, ద్వంద్వ అర్థాలు చేసే రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీని నమ్మకపోరు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవం రాబోతుంది. ఈరోజు చూస్తా ఉన్న ఉదయం నుంచి నేను కౌరు చేసిన జనం కాదు, నేను మభ్యపెట్టి తెప్పించుకున్న జనం కాదు. నా ఇంటికి ఉదయం నుంచి జనాలు తండోపతండాలుగా ఈరోజు చూస్తూ ఉన్నారు. అంటే రేపే నామినేషన్ నాది. సందర్భంగా ఈరోజే జాయిన్ అవ్వాలని ఆలోచన వచ్చిన వారందరికీ స్వాగతం పలికాను. అంటే నేను ఆహ్వానించిన వాడు కాదు, వారికి వారుగా ఈరోజు చేరకపోతే నేను వెనకబడిపోతాననే ఆలోచనతో వస్తాను. అంటే ఉప్పెన ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పార్టీని గెలిపించాలి, దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే ఒక వరద వారిని ముంచెత్తుతుంది. ఇక్కడ శాంతియుతమైన అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం కానీ యువతకి నిరుత్సాహం పెట్టి 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వలేని దుర్మార్గుడు, ఒక వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయం తప్ప ఏదైతే మీరు నిరుద్యోగులకు సంబంధించిన ఒక క్యాలెండర్ లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఆఖరికి వ్యాపారాలు లేవు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా పారిపోయే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో గుంటలు కూడా పొచ్చలేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఉండకూడదని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంగా ఇవాళ జనం వెయిట్ చేస్తూ ఉన్నారు. మే 13 ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. మే 13 జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం ఖాయం అనే మాటను చెప్తా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం శ్రీరంగనాథరాజు గారు అభివృద్ధి చేస్తారని అంటున్నారు. అది అంటే మీకు అభివృద్ధి ఏమైనా కనిపించిందంటారా? నాకు ఎక్కడ కనిపించలే. గుంతలు కూడా ఉపయోగించలేని ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటే ఎలా నవ్వుతా? వారు చేసిందల్లా సచివాలయాలు కట్టుకున్నారు, ఎక్కడన్నా రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఇవన్నీ కూడా 190% కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా లేవు. ఒక్క నిధి నాది అని చెప్పమనే పరిస్థితి. ఒక రోడ్డు వేస్తున్నారు, సెంట్రల్ రిజర్వ్ ఫండ్ తోటే వేస్తా ఉన్నారు రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు ఇస్తే. ఒక పంచాయతీ రోడ్డు జరగలేదు, 100కి 100 రూపాయలు చెప్తా ఉన్నాం. నవరత్నాలు పెట్టారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తా ఉన్నారు, రియాలిటీ ఎక్కడ అనే ప్రశ్నించి ఇవాళ రత్నాలు మాడిపోయినాయి. డబ్బును నమ్ముకుని రాజకీయాలు చేస్తా ఉన్నారు. 2024 జగన్మోహన్ రెడ్డి డబ్బులు రాజకీయాలతోటే నేను గెలుస్తాననే మాట చెప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుకి ఈరోజు ప్రజలు ఆశ చూపించి నెగ్గాలని చూసినా కూడా తీసుకుంటారు, ఓటు ప్రజాస్వామ్యం పరిరక్షిస్తారని నమ్మకం నాలో ఉంది. ఓకే, అంతకుముందు 10 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? 100కి 100 రూపాయలు ఉంది, ప్రజల దగ్గర ఉంది. ఎక్కడేసినా మేము ఈ రాష్ట్రంలోతో పాటు ఈ నియోజకవర్గాల్లో పూర్వపు పెనుగొండ, ప్రస్తుత ఆచంట నియోజకవర్గాల్లో నా అభివృద్ధి
ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ, ప్రతి నియోజకవర్గ నలుమూలలా కనిపిస్తుంది. దాన్ని ప్రశ్నించడానికి కానీ, దాన్ని లేదని చెప్పడానికి ధైర్యం లేని ఇవాళ అధికార పార్టీ చెప్పమనండి. నేను ఇది వేసాను, నువ్వు వేయలేదని చెప్పమనండి. ఎస్, ధైర్యంగా చెప్పగలం. అంటే అయోధ్య లంక గ్రామంలో దత్తత తీసుకున్నప్పటికీ కూడా అది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అంటున్నారు. అంటే అది ఎంతవరకు నిజం? అది రియాలిటీ. నేను దత్తత చేసుకున్నాను చెప్పి ఆ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు 1,50,000 మూతపడిపోతే కూడా తెరిపించలేని దత్తత గ్రామం అది, లంకా గ్రామం. 2014 ముందు నేను 50 కోట్లతోటి బ్రిడ్జ్ శాంక్షన్ చేశా. ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద ఎలక్షన్ కోడ్ రావడం వల్ల టెండర్స్ ఫెయిల్ అయిపోతే అది పెండింగ్ అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నీళ్ళు అయిపోయాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారిని అయోధ్య లంక తీసుకెళ్ళి ప్రామిస్ చేయించా. ఇది నేను శంకుస్థాపన చేశా. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి మీరు సహకరించలేదు, ఇప్పుడైనా మీరు ప్రామిస్ చేసి వెళ్ళాలని చెప్తే అక్కడ ప్రామిస్ చేయించా. అయోధ్య లంకలోనే ప్రామిస్ చేశా. డెఫినెట్గా 100% 2024 తర్వాత వచ్చే ప్రభుత్వంలో 100% అయోధ్య లంక బ్రిడ్జ్ నిర్మించడం ఖాయం అనే మాటను చెప్తాను. జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఎండ్లెస్ స్కీమ్ కానీ, అంటే మీ నియోజకవర్గంలో అంటే అతిపెద్ద స్కామ్ అంట కదా, అంటే మీ కార్యకర్తల వరకు ఏమైనా వచ్చిందంటారా? 100% ఏ గ్రామంలో ఎంత వసూలు చేశారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఎంతమంది ఏ రకంగా వసూలు చేశారు, 30,000 నుంచి 1,50,000 వరకు పట్టా మీద సెంటు భూమి ఇచ్చి 1,50,000 కూడా వసూలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ హాసన్ నియోజకవర్గం కనిపిస్తుంది. 45 గ్రామాలు ఇచ్చారు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 42 గ్రామాల్లో అవినీతి జరిగిందని స్ట్రైట్గా వెళ్ళి నేనే నా హస్తాలతోటి కలెక్టర్ సబ్మిట్ చేస్తే రాత్రి ఆ కాగితాలు విచారణ చేయకుండా కలెక్టర్ ఆనాటి మంత్రి, ఈనాడు శాసనసభ్యుడు రంగరాజు గారికి ఇంటికి పంపించిన ఐఏఎస్ ఆఫీసర్ని సిగ్గుపేస్తుంది నాకు. కారణం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయవలసిన, ఒక కలెక్టర్ చేయవలసిన ధర్మాన్ని కూడా పాటించలేని ఒక కలెక్టర్ని చూసి బాధపడతాను. ఆయన కూడా నాకు మిత్రుడు కనుక పేరు చెప్పలేకపోతాను. నో, యు ఆర్ ఫోర్స్ టు రిజైన్. ఎస్, రియాలిటీ చెప్పమనండి. ఇంటర్వ్యూ చేయమనండి పాత్రికేయ మిత్రులు స్వచ్ఛంగా, లేదు డిబేట్ చేయమనండి, ఇండివిజువల్ వెళ్ళి కలమనండి. బ్లాక్మెయిల్ చేసి రిజైన్ చేశారు. నీకు ఉద్యోగం ఇచ్చాం, మళ్ళీ మేము ప్రభుత్వం వస్తుంది, మేమే ఉద్యోగం ఇస్తాం, మీరు పొరపాటు చేస్తే నా కోసం పనిచేస్తే నీ ఉద్యోగం జీవితంలో ఉద్యోగం రాదు. మేమే చెప్పాం మీ ఉద్యోగాలు మేము కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి మిమ్మల్ని కొనసాగిస్తారు, 10,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పాం. ఏం చేశారు మీరు? అంటే తప్పులు చేసుకుంటా పోతున్నారు, బలవంతం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు బలవంతం చేస్తే, తప్పులు చేస్తే వాళ్ళు సస్పెన్షన్కి వచ్చారు. సస్పెండ్ అయినోడు భవిష్యత్తులో ఉద్యోగానికి కూడా పనికిరాడు. ఆ ఉద్యోగానికి పనికిరాడు. ఎక్కడైనా ఉద్యోగం పెట్టుకుంటే కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క సస్పెన్స్ గురైనడు కేసు తేలే వరకు ఉద్యోగ అర్హత ఉండదు. ఐ అడ్వైజ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వాలంటీర్లు కూడా చిన్నపిల్లలు, గాళ్ళే ఉండొచ్చు, మెన్ అవ్వచ్చు, దేర్ ఆర్ ఇన్నోసెంట్. ఎక్కడ దొరక్క 5,000 రూపాయలు వాలంటీర్లు తీసుకుని సేవ చేస్తున్నారు. రియల్ సేవ అది. ఈరోజు చెప్పుకోవడానికి ఏముంది? 25 లక్షలకి ఆరోగ్యశ్రీ అంటాడు. అది ఒక మాయా ప్రపంచాన్ని నడుపుతా ఉన్నాడు. దాంట్లో వాల్యూ ఎక్కడ మారలే. అప్పుడు 2 లక్షలు, తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 2.5 లక్షలు ఆరోగ్యశ్రీ కింద పెడితే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల కార్డు అని వేశాడు. ఎంత మాయా ప్రపంచాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం, ఆపద్దాల ప్రభుత్వం ఇంకోటి ఉండదని చెప్పడానికి సిగ్గుపడ్డాను. నేనే ఆరోగ్యశ్రీ మంత్రి చేశాను. వాట్ ఈజ్ రియాలిటీ ఐ నో. కాక్లేర్ ఇంప్లాంటేషన్ అంటే మోగా శివుడితో పుట్టిన పిల్లలకి 7.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది ఒక సెపరేట్ స్కీమ్ కింద నడిపాం కాంగ్రెస్ ఉన్నప్పుడు. దాన్ని 100కి కోటికి వచ్చే వ్యక్తికి 25 కోట్లని పేపర్ పబ్లిసిటీ చేయడం, మాయ చేయడం, అబద్ధపు ప్రకటన చేయడం, అంత 100కి 100 రూపాయలు చెప్పమనండి. 25 లక్షలు నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం, ఎన్ని లక్షలు ఎలిజిబిలిటీ ఉందని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ టుడే.
ఓకే సార్. నువ్వు ఆరోగ్యశ్రీ మంత్రి లేదు హెల్త్ మినిస్టర్ చెప్తుందా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? చెప్పమనండి. దిక్కుమాలిన ఆపద్దాలు మాట్లాడొద్దను, ఆపద్ద ప్రకటనలు చేయొద్దని చెప్తా ఉన్నా. ఇటువంటి దుర్మార్గుని ఇంటికి పంపించకపోతే ఏం చేస్తాం? మీరు ఇంటింటికి పత్రాలు ఇస్తా ఉన్నారు, ఇంకా వాలంటీర్ రిజైన్ చేసి వాలంటీర్ చేత ఇంకా ప్రింట్ చేయించి పంపిస్తా ఉన్నారు. అంటే ఇంకా మొన్నటిదాకా ఇండోర్లో కండవాలు వేయించుకున్నారా వాలంటీర్లు ఇండోర్లో, ఇప్పుడు బహిరంగంగా రిజైన్ చేసి జీతాలు ఇచ్చి కండవాలు వేయించుకుని రియాలిటీ ఆఫ్ వాలంటీర్ ఎక్కడ పనిచేశారో, ప్రజల కోసం పనిచేయలేదా, పార్టీ కోసం పనిచేశారు, ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నారు, జీతాలు ఇస్తా ఉన్నారు. మీరు తేదీన కాకినాడలో చేయూత పథకం కింద 18,750 రూపాయలు బటన్ అక్కడిగా జగన్ గాని, అంటే ప్రజల ఖాతాలో డబ్బులు ఇంతవరకు పడలేదు అంటే దానికి మీరేమంటారు? బటన్లు ఉత్తిత్త బటన్లు ఒకడం తప్ప, బటన్లు అనేది ఆయన పేపర్ని, సాక్షి పేపర్ని, ఆయన TV9ని, 10 ఎన్టీవీని బతికించడానికి ఆ బటన్లోకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం తప్ప, నాట్ ఫర్ ది పబ్లిక్. ఓకే, అంటే 1TV ద్వారా మీరు ప్రజలకి, ఇక్కడ అచ్చంపేట ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు ఇప్పుడు కూడా భారత రాజ్యాంగంలో పాత్రికేయ రంగం ఒక భాగం అనే మాటని, అటువంటి భాగంలో మీరు కూడా పనిచేయాలని, ఆ రకమైన ప్రజా సంక్షేమంలో మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలని, ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎండగట్టాలని, ప్రజల యొక్క అవసరాలను ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి తెలియపరచడంలో భాగస్వామ్యం తీసుకోవాలని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా బహిరంగం చేయాలి. ఎవరు చట్టానికి అతీతులు కారని, అధికారులు కూడా ఈరోజు దుర్మార్గాలు చేస్తుంటే ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో ప్రజాపతులు దుర్మార్గం చేస్తుంటే ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఉద్యోగాలకు అవకాశాన్ని కావచ్చు, పరిశ్రమలు తీసుకొచ్చిన మాట వాస్తవం. భవిష్యత్తులో పరిశ్రమలని ఇవాళ పారిపోతా ఉన్నారు, అంతా సెటిల్మెంట్. ఉదాహరణకి అమర్ రాజా బ్యాటరీ, ఇక్కడ ఎప్పటి నుంచో స్థాపించుకున్న అమర్ రాజా బ్యాటరీ తెలంగాణకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మద్రాసుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ గాడ్. అలాగే మేము కార్లు పరిశ్రమ తీసుకొచ్చాం. ఆ యాన్సిలరీ యూనిట్లు 21 యూనిట్లు బయటికి వెళ్ళిపోయాయి. స్థానిక శాసనసభ్యుడు, అక్కడ పార్లమెంటు యొక్క వ్యవహారంతో, ఇది వాస్తవం కాదా? అనంతపురం జిల్లాలో ఇవాళ పారిపోతున్నాయంటే కారణం మీరు చేసే దందా కానీ, మీరు చేసే బ్లాక్మెయిల్ కానీ, మీరు చెప్పే అడ్డమైన అవినీతికి కానీ అడ్డం పెట్టి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి భయపడే ఒక ధ్యానావస్థకి ఈ రాష్ట్రం తీసుకొస్తే యువత ఎలా పడుతుంది, ఈ రాష్ట్రం ఎలాగా ఆర్థికంగా పెరుగుతుందనే ప్రశ్న ప్రజలు ఉత్పన్నం అవుతుంది. మాట్లాడేవాళ్ళు కాదు, సామాన్య యువత ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. కొంతమంది ఈరోజు నవరత్నాలు చూసి ఓటేస్తారనే మతాలను కూడా గౌరవించలేని ఈ ప్రభుత్వంలో పాత్రికేయ మిత్రుల యొక్క వ్యవస్థ కూడా దెబ్బతింది. అటువంటి టైంలో మీరు కూడా నిలబడాలని పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరిని కోరుకుంటాము. టీవీని కూడా ఆ పాత్రని పోషించమని మరీ కోరుకుంటాం. ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా మీ అందరూ కోరుకునేది ఒకటి. థ్యాంక్ యూ.